హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, విద్యాసాగర్ హాస్పిటల్, కడప. ఈరోజు జూన్ 21 నాడు ఇంటర్నేషనల్ యోగా డే. ఇప్పుడు నాతో పాటు మన మిత్రుడు డాక్టర్ ఆర్ రంగనాథ రెడ్డి, ప్రముఖ యోగా నిపుణులు ఉన్నారు. అందరికీ తెలిసినట్లు హెల్త్ ఈజ్ వెల్త్, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ హ్యాపీనెస్, యోగా ఈజ్ ద వే టు షో. సో ఇప్పుడు మన డాక్టర్ రంగనాథ రెడ్డి గారు మనకు ఇది ఎలా సాధ్యం అనేది వివరిస్తారు. డాక్టర్ విద్యాసాగర్ చెప్పినట్టుగా హెల్త్, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యమైనది. ఇది యోగా ద్వారా పొందొచ్చు అన్నది మన ప్రాచీన యోగులు, ఋషులు వేల సంవత్సరాల కిందటే మనకు అందించడం జరిగింది. అయితే ఈరోజు మన దేశంలో పుట్టిన యోగా అయినప్పటికీ మన దేశంలో కన్నా అనేక దేశాల్లో, దాదాపు యోగా లేని దేశం ఉండలేదు, అక్కడంతా ప్రజలు మనకన్నా ఎక్కువ యోగా వైపు ఆకర్షితులై రోజు ప్రాక్టీస్ చేస్తున్న పరిస్థితులు. ఎందుకు ఈ విధంగా యోగా పట్ల ఇంత క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది అంటే, ఇది కేవలం ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా శారీరకంగా, మానసికంగా, సోషల్గా, అట్లే స్పిరిచువల్గా కూడా అనేక ప్రయోజనాలు దీని ద్వారా పొందొచ్చు అన్నది WHO కానీ అట్లే యునైటెడ్ నేషన్స్ కానీ గుర్తించడం జరిగింది. కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఏర్పడింది. అట్లే రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి, అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి. యోగా ఈజ్ ఎ సైన్స్, నాట్ ఏ రిలీజియన్. ఏ ఒక మత విశ్వాసానికి సంబంధించింది కాదు. అందుకనే ఈరోజు అనేక రీసెర్చ్ల్లో చాలా విషయాలు బయటపడినాయి. మన యోగ శాస్త్రాల్లో ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ 100% నిజమే అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అట్లే రీసెర్చ్లు ఎంత స్థాయికి వెళ్ళి జరుగుతున్నాయంటే, బాడీలో ఉండే సెల్స్ లోపల ఉండే DNA, క్రోమోజోములు, జీన్స్, వాటిలో ఎలా మార్పులు జరుగుతాయి అన్న స్థాయికి వెళ్ళి రీసెర్చ్లు జరుగుతున్నాయి. అనేక పాజిటివ్ రిజల్ట్స్ రావడం, దీనివల్ల రోజు రోజుకు యోగా పట్ల ఆకర్షితులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అట్లే జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే ఉండాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమితిలో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే యునైటెడ్ నేషన్స్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా వితిన్ 100 days బిల్లు యునానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అన్ని దేశాలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని దేశాలు, 1-2 దేశాలు తప్ప అన్ని కూడా కో స్పాన్సర్స్గా, గవర్నమెంటే ఫండ్స్ రిలీజ్ చేసి నేషనల్ సెలబ్రేషన్స్గా చేయాలనే ఉద్దేశంతో కో స్పాన్సర్స్గా కూడా అన్ని దేశాలు ముందుకు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 11వ యోగా డే జరుగుతోంది. జూన్ 21 ఈరోజు నిజంగా భారతీయ దేశంలో పుట్టినందుకు గర్వించాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మన యోగా గురించి, మన సంస్కృతి గురించి మాట్లాడే రోజు ఈరోజు. నిజంగా భారతీయులు అన్నందుకు మనం అంతా గర్వించాల్సిన రోజు ఈరోజు. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అట్లే యోగాను ఈ ఒక్కరోజే కాకుండా మన నిత్యం మన జీవితంలో భాగమై దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా అందరూ ఫలితాలు పొందుతూ శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో మనందరం భాగస్వాములు కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ ఇన్ ఫ్యూచర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ.